హాయ్ అండి, నేను శ్రీవాణి, శ్రీ కుక్ అండ్ లాగ్స్. టుడే రెసిపీ వేసి దోసకాయ పల్లీలో రోటి పచ్చడి అండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. నేను మీకు కలుపుతానే చూపిస్తానే తిన్నాను, చాలా బాగుంటుంది. మన పాతకాలంలో మా అమ్మమ్మల నాన్నమ్మలు రోట్లో దంచి, ఇప్పుడు ఎవరండి అందరూ గ్రైండర్లు మిక్సీలో కొడుతున్నారు. ఇప్పుడు కొంచెం ప్యాన్ పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం పల్లీలు వేసుకొని, గుప్పెడు కానీ ఒక కప్పు కానీ పల్లీలు వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మాడకుండా మీడియం ఫ్లేమ్లో అవి వేరే ప్లేట్లకు షిఫ్ట్ చేసుకోవాలి. అవన్నీ కొంచెం బాగా ఆరాలి, పచ్చిగా దంచకూడదు. కొంచెం ఆరితేనే పచ్చడి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం చిటికెడు ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు వేసుకొని చిట్టపట అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకొని, నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు, నాది కొంచెం స్పైసీగా ఉంటే పచ్చిమిరపకాయలు, సో అందుకని 6 నుంచి 8 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని, కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోండి, లేదంటే పగిలేదానికి ఛాన్సెస్ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకొని, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం బాగా ఆరాలండి. అదే ప్యాన్లో మనం కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా కొంచెం సెగ చూపించుకొని, దాంట్లో ఉండే వాటర్ కొంచెం పోయి, పచ్చడి కొంచెం ఎక్కువగా మంచిగా ఉంటుంది, మళ్ళీ వాటర్గా లేకుండా అవి కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం, లైట్గా ఆ సెగను ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ ఆరనిచ్చి మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి. రోల్ కడిగి పెట్టుకొని మంచిగా పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, అన్ని మెంతులు వేసుకొని కచ్చాపచ్చిగా దంచుకొని, ఇవే మనం రోట్లో మిక్సీలో అయినా వేసుకొని పల్స్ మోడ్లో వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. నేను రోట్లో వేసి దంచాను. ఇవన్నీ కొంచెం కచ్చాపచ్చి మెదిగిన తర్వాత పల్లీలు కూడా ఆరినాయి కదా, పొట్టుతో పాటు వేసుకొని కొంచెం అవి కూడా కచ్చాపచ్చిగా, మరీ మెత్తగా కాకుండా దంచుకోండి. ఇవన్నీ దంచిన తర్వాత కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. దీంట్లో కొంత తగినంత ఉప్పు, మీ స్పైసీ తగ్గట్టు మీ క్వాలిటీని బట్టి మీరు ఉప్పు యాడ్ చేసుకొని, నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకుని దాన్ని వేసుకొని మెత్తగా దంచుకోండి చింతపండు. ఇదంతా మంచిగా మెత్తగా మెదిగిన తర్వాత, మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మనం ఈ రోట్లో యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. దోసకాయ ముక్కలు ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు, నేను ఊరినే జస్ట్ అలా ఫ్రై చేస్తాను, వాటర్ మరి ఎక్కువ ఉంటాయని. చూసారుగా ఫ్రై చేసిన వాటర్ వచ్చాయి, నేను గింజలతో పాటు కోసుకున్నాను. ఇవన్నీ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చిగా ముక్కలు తగిలేటట్టు, తింటుంటే నోటికి పళ్ళకి రుచిగా ఉండేటట్టు దంచుకోవాలి. అప్పుడే మనకు దోసకాయ పచ్చడి, రోటి పచ్చళ్ళు ఏవైనా సరే కొంచెం టేస్ట్గా ఉంటాయి. మరీ మెత్తగా దంచేస్తే టేస్ట్ అనేది బాగుండదండి. ఇదంతా మంచిగా రోట్లో వేసుకొని దదమనుకొని, కొంచెం ఒక ఎర్రగడ్డను అట్లాగైనా వేసుకుని దంచుకోవచ్చు, లేదా ముక్కలు చేసుకొని, నేను లైట్గా ముక్కలు చేసి కచ్చాపచ్చిగా దంచేసుకున్నాను. ఇంతేనండి, కొంచెం అలా చుట్టినట్టు తిప్పేసామంటే మనకు దోసకాయ పల్లీల రోటి పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఎంతో ఎమ్మీ అయినా, టేస్టీ అయినా, క్రిస్పీగా ముక్కలు తగులుతూ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత బాగా వచ్చిందో, అంతే టేస్టీగా ఉంటుందండి. ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇదంతా మనం ఒక బౌల్లోకి తోడేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తిందామండి. ఇంతే ఫ్రెండ్స్, చూసారు ఎంత బాగా వచ్చింది. ఇది ఎక్కువ రోజులు అయితే నిలవ ఉండదు దోసకాయ పచ్చడి, మనకు కొంచెం తక్కువ టైంలోనే అయిపోవాలి. ఎక్కువ రోజులు ఉండాలంటే అది కొంచెం సద్ది వాసన వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీ అయినా, టేస్టీ అయినా రోటి దోసకాయ పల్లీల పచ్చడి చూడండి, ఎంత టెంప్టింగ్గా ఉందో అంతే టేస్టీగా ఉంది. ఇప్పుడు వేడి అన్నంలో వేసుకొని మనం నెయ్యి వేసుకొని తిన్నామంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేను మీతో మాట్లాడుతానే ఇదంతా వేసుకొని తినేసాను కలుపుకుంటా, అంత బాగుంటుంది వేడిగా ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ టు ఆల్, సీ యూ టుమారో, బాయ్.